పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని రిటర్నింగ్ ఆఫీసర్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టల్ ఓటింగ్ను జిల్లాలోని కలెక్టరేట్ ఆవరణలోని ఫెసిలిటీ కేంద్రంలో ఏర్పాటు చేశారు. కాగా ఈ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఓటింగ్ పూర్తయ్యే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటింగ్ వివరాలను డిఆర్డీఓ నోడల్ ఆఫీసర్ శ్రీధర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పరిశీలించారు. అధికారులను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోస్టల్ ఓటింగ్ నోడల్ ఆఫీసర్ శ్రీధర్ దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ నిన్న, నేడు 2 రోజుల పాటు పోస్టల్ ఓటింగ్ జరిగినట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఈ సదుపాయం కల్పించినట్లు వెల్లడించారు. కరీంనగర్ జిల్లాలో 371 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని, నిన్న 141 మంది ఉద్యోగులు తమ పోస్టల్ ఓటింగ్ వినియోగించుకున్నారని తెలిపారు. మిగతా వారు ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు పోస్టల్ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎలక్షన్కు సంబంధించి నిన్న, ఈరోజు ఎవరైతే పోలింగ్ డే నాడు ప్రభుత్వ ఉద్యోగులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకైతే ఏవైతే డ్యూటీస్ అసైన్ చేశారో వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ గురించి అప్లికేషన్స్ కాల్ఫర్ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో 371 మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ చేసుకునే విధానమే అవకాశాన్ని మనం 2 రోజులు అంటే 23వ తారీఖు, 24వ తారీఖు అవకాశం ఇవ్వడం జరిగింది. నిన్న 148 మంది మన జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. మిగతా వారు కూడా ఈరోజు 4 గంటల వరకు కూడా వచ్చి వాటికి ఓటింగ్ వేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ మన జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది.